ప్రస్తుతం అయితే ఈరోజు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో అయితే మనం ఉన్నాము. అంటే మెగాస్టార్ 17th బర్త్డే స్పెషల్గా ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవాలి. రాను బొంబాయికి రాను అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే, ఫోక్ సాంగ్. ఆ సాంగ్లో పర్ఫామ్ చేసిన లిఖిత మనతో ఉన్నారు. లిఖితకి చిరంజీవి గారు అంటే ఎందుకు అంత ఇష్టం? చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి, అంటే తను డ్యాన్స్లో కూడా చిరంజీవి గారిని ఇన్స్పైర్ అవుతాను కూడా చాలా కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. ఒకసారి తన మాటల్లో అడుగుదాం. లిఖిత ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? బాగున్నాను లిఖిత. అంటే చిరంజీవి గారు అంటే ఎందుకు అంత ఇష్టము? అంటే ఈరోజు బ్లడ్ బ్యాంక్లో అంటే ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం ఏం చెప్తారు? యాక్చువల్గా మాకు మా ఫ్యామిలీకి చిరంజీవి గారు అంటే ఎప్పటి నుంచో ఇష్టం. నేను పుట్టినప్పటి నుంచి ఆయన డ్యాన్స్ చూసి, ఆయన గ్రేస్ చూసి పెరిగాను అనమాట. సో నాకు చిరంజీవి గారు అన్న, ఆయన స్టైల్ అన్న, ఆయన హ్యుమానిటీ, లైక్ ఆయన సింప్లిసిటీ అన్న నాకు చాలా ఇష్టం. నాకే కాదు, మా ఫ్యామిలీ అందరికీ ఇష్టం. సో అందుకు ఇక్కడికి రావడం జరిగింది. బ్లడ్ డొనేట్ చేయడం మా మమ్మీ, డాడీ, అన్న కూడా వచ్చాడు. సో వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను. కానీ రాను బొంబాయికి రాను సాంగ్ తర్వాత మీరు దాదాపుగా ఒక 30 సాంగ్స్ కూడా చేసి ఉంటారు. అంటే ఆ సాంగ్లో కూడా మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఒక ఎనర్జీ అని చెప్పుకోవాలి. అంటే మీరు చిరంజీవి గారిని నేను డ్యాన్స్లో చిరంజీవి గారిని ఇన్స్పైర్ అవుతాను కూడా చాలా, అంటే కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఎందుకు అంత స్పెషల్ ఏంటి? అంటే చిరంజీవి గారి డ్యాన్స్లో మీరు ఇన్స్పైర్ అయ్యి ఎంత స్పెషల్? ఆయన గ్రేస్, ఆయన డెడికేషన్, డ్యాన్స్ చేసినప్పుడు కానీ, ఎక్స్ప్రెషన్స్ పెట్టినప్పుడు కానీ, ఆయన ప్రాణం పెట్టి చేస్తారు డ్యాన్స్ అనేది. గ్రేస్, ఆయన స్టైల్ ఎవ్వరికి రాదు, బట్ ఐ ట్రై మై బెస్ట్. నేను చేసినప్పుడు నేను ట్రై చేస్తాను డ్యాన్స్ చేయడానికి ఆయనలాగా. చిరంజీవి గారిని కలిసారా మీరు? లేదు ఇప్పటి వరకు, బట్ ఛాన్స్ ఉంటే పక్కా కలుస్తాను. అంటే చిరంజీవి గారిని కలిసినప్పుడు, లేదంటే చిరంజీవి గారిని మీట్ అయ్యే అవకాశాలు ఈ మధ్యలో ఉంటే అంటే ఏం మాట్లాడతారు చిరంజీవి గారిని కలిస్తే? ఫస్ట్ ఆయనని చూడగానే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకెన్నో సాంగ్స్ ఇలా రావాలని ఆయన నుంచి ఒక మంచి ఫోటో పిక్ మా ఫ్యామిలీ గ్రూప్ అంతా దిగి ఒక ఫ్రేమ్ కట్టించుకోవాలని అనుకుంటున్నాను. ఏ సినిమా అంటే బాగా ఇష్టం చిరంజీవి గారి మూవీస్లో? ఎలాంటి క్యారెక్టర్లు చిరంజీవి గారు అంటే ఆయన చేసిన రోల్స్ కానీ ఎలాంటి రోల్స్ ఇష్టం మీకు బాగా? ఆయన ప్రతి మూవీలో చాలా బాగా ఆయన ఎంత క్యారెక్టర్కి బాగా ఇవ్వగలుగుతారు. ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు. నాకు అన్ని సినిమాస్ ఇష్టం, ఆల్మోస్ట్ అన్ని మూవీస్ చూసాను. ఖైదీ నెంబర్ 150లో ఆయన గ్రేస్, ఆయన ఎప్పటికీ అంత గ్యాప్ తర్వాత బ్యాక్ వచ్చినా సరే ఆయన గ్రేస్ ఎక్కడికి వెళ్ళలేదు. సో నాకు ఆ మూవీ అంటే చాలా ఇష్టం. లిఖిత, మా ఛానల్ తరపున చిరంజీవి గారికి బర్త్డే విషెస్ చెప్పండి ఒకసారి. చిరంజీవి గారు, మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మా ఫ్యామిలీ అంతా మీకు చాలా పెద్ద ఫ్యాన్స్. అండ్ మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ.